కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తము ఎప్పుడూ కూడా 360 డిగ్రీలు. బాహ్య కోణాల్లో బాహుభుజిలో మనకు n భుజాలు ఉండొచ్చు, బాహుభుజిలో n భుజాలు ఉండొచ్చు. n 2 పెడితే నాకు రేఖ వస్తుంది కాబట్టి n ≥ 3. బాహుభుజిలో నాకు బాహ్య కోణాల మొత్తం అంతా కూడా 360 డిగ్రీలు. అదే ఈ బాహ్య కోణం ప్రతి శీర్షం దగ్గర కావాలి. n శీర్షాలకు n భుజాలుంటే n శీర్షాలు ఉంటాయి. n శీర్షాలకు 360 డిగ్రీలు. ఒక శీర్షం దగ్గర 360/n. అందరికీ అర్థమైందా సార్? n భుజాలుంటే n శీర్షాలు ఉంటాయి. ఇప్పుడు n శీర్షాలు ఉన్నాయనుకోండి, 3 శీర్షాలకు 3 భుజాలు. అదే 4 శీర్షాలకు 4 భుజాలు. n శీర్షాలకు n భుజాలు. n భుజాలకు 360 డిగ్రీలు. ఒక భుజం దగ్గర ఫామ్ అయ్యే బాహ్య కోణం ఎంత? 360/n. 360/n. సెకండ్ పాయింట్ అంతర్కోణాల మొత్తము ఎంత వచ్చింది సార్ మనకు? ఒక పాయింట్ దగ్గర 2 అడ్జసెంట్ కానివన్నీ n-2 × 180. n-2 × 180. ఇది దేనికి సార్? మొత్తము n భుజాలకు. ఒక భుజం దగ్గర అంతర్కోణం కనుక్కోవాలి. ఒక భుజం దగ్గర అంతర్కోణం n-కి n-2 × 180. ఒకదానికి ఎంత? n-2 × 180/n. n-2 × 180/n. ఈ 4 పాయింట్లు అందరికీ అర్థమైందా? n-2 × 180/n. ఇది రాసుకోండి సార్. ఇవి ఈచ్ బాహ్య కోణము, ఒక భుజం దగ్గర బాహ్య కోణము 360/n. రైట్? మొత్తం బాహ్య కోణాల మొత్తము ఎప్పుడూ కూడా 360 డిగ్రీలు. ఇక్కడ చూడండి సార్, దీంట్లో n ఉంది, దీంట్లో కూడా n ఉంది, దీంట్లో n లేదు. మనం మొత్తము పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఇదే అయి ఉంటుంది. భుజాల మీద సంబంధం లేనిది. రైట్? బాహ్య కోణాల మొత్తము ఎప్పుడు కూడా 360 డిగ్రీలు. ఈచ్ ప్రతి ఒక్క శీర్షం దగ్గర బాహ్య కోణము 360/n. అంతర్కోణాల మొత్తము రైట్ n-2 × 180. మీరు ఇలా విజువలైజ్ చేసుకోవాలి. ఒక శీర్షం దగ్గర 2 కనెక్ట్ అయి ఉన్నాయి, కనెక్ట్ కానివి n శీర్షాలు ఉన్నాయి. ఒక పాయింట్కి 2 కనెక్ట్ అయి ఉన్నాయి, కనెక్ట్ కానివి n-2 × 180. రైట్? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత సార్? n-2 × 180/n. అందరికీ క్లియర్ అయిందా? రైట్? ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. రైట్? ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. దయచేసి ఇంటీరియర్కి ఎక్స్టీరియర్కి రైట్, ఇది త్రిభుజం గనక అయ్యిందనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. చాలామంది ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారు అనంటే, బాహ్య భుజము అనంటే ఇది మొత్తము కాదు సార్, ఇది మొత్తము కాదు. ఇది గనక ఆల్ఫా గనక అవుతే ఇది మొత్తము 360 - ఆల్ఫా అవుతుంది. ఇది బాహ్య కోణము కాదు సార్. బాహ్య కోణం అంటే ఇది చూడండి సార్, ఏ, ఇది బి. ఇది చాలా మంచి ఫండమెంటల్ డౌట్ సార్. ఇది సి. ఇక్కడ చూడండి సార్, ఈ లైన్ ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్తే, ఈ లైన్ ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ వచ్చిస్తే ఇది బాహ్య కోణము, ఇది అంతర్కోణము. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ లైన్ని ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్తే ఇది బాహ్య కోణము, ఈ లైన్ని ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్తే ఇది బాహ్య కోణము. ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ 180 ఎందుకు వచ్చిందో మీరు ఇది మొత్తం తీసుకుంటున్నారు. మొత్తం కాదు సార్, మొత్తం కాదు.
ఇక్కడ మీరు చూడండి సార్, ఇక్కడ శీర్షం ఫామ్ అయింది. మీరు ఇక్కడ ఆలోచించండి సార్, ఇక్కడ త్రిభుజం ఉంది, ఇక్కడ శీర్షం ఎందుకు ఫామ్ అయింది? ఇలా వెళ్ళేవాడు ఇలా టర్న్ తీసుకున్నాడు, ఇది ఎక్స్టీరియర్, మొత్తము కాదు. అందరికీ డౌట్ అర్థమైందా? అందరికీ డౌట్ అర్థమైందా సార్? ఎక్స్టీరియర్ అంటే ఈ లైన్ని ఎక్స్టెండ్ చేసి వచ్చిన యాంగిల్, మొత్తం కాదు. ఎవరా డౌట్ అడిగింది? రైట్. సో క్రిస్ రైట్. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఫస్ట్ క్లాస్ ఆన్ జామెట్రీ, మిగతాదంతా పెయిడ్ స్టూడెంట్స్కి ఇన్ డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ ఈ డిఫరెన్స్ అర్థం